ఈ రోజున మనము 50వ అధ్యాయం నుండి 36వ వాక్యాన్ని మనం తెలుసుకుందాము. దైవం ఈ విధంగా చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడంటే, మనకు పూర్వం అనేకమైనటువంటి జాతులు గతించాయి. చాలా పెద్ద పెద్ద జాతులు గతించాయి. ఏమండి, అనేకమైనటువంటి ప్రజలు గతించారు. ఇంకా మనం అప్పుడప్పుడు చదువుకుంటాం కదా, హరప్ప, మెహంజదారో, లేకపోతే అది అనేకమైనటువంటి జాతులు ఈ విధంగా గతించారు అని చెప్పేసి మనం చదువుకుంటూ ఉంటాం కదా. అదే చెప్తున్నాడు, మేము వారికి పూర్వం ఎన్నో జాతులను నాశనం చేసి ఉన్నాము. వారు వీరికంటే ఎంతో శక్తిమంతులు. వారు అనేక ప్రపంచ దేశాలను చుట్టి వచ్చారు. అయితే వారు ఇప్పుడు ఎక్కడున్నారు? వారి యొక్క ఉనికి ఎక్కడైనా ఉన్నదా? ఏదైనా ఆశ్రయం పొందగలిగారా మమ్మల్ని తప్పించుకోవడానికి? మహాశిలారా, ఇక్కడ అదే చెప్తున్నాడు. ప్రపంచం ఎన్నో నాగరికతలను చూసిందండి. ఏమండి, ఎన్నో నాగరికతలను చూసింది. పెద్ద పెద్ద నాగరికతలు గతించాయి, సివిలైజేషన్స్. ఎక్కడున్నాయి ఇప్పుడు? ఎక్కడ కూడా లేవే. చరిత్రలో మనం చదువుకుంటా అలా జరిగిందంట, ఇలా జరిగిందంట, అది అప్పుడప్పుడు తవ్వకాల్లో బయటపడుతుంటాయి. ఏమండి, ఉనికి లేదు. ఎవరున్నారో అక్కడ, ఏం జరిగిందో ఏమి కూడా తెలియదు, నాశనం అయిపోయారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాం 2024 సంవత్సరం, 2025, 2000 ఈ విధమైనటువంటి సంవత్సరాల్లో మనం ఉన్నాం. ఏమండి, శాశ్వతంగా ఉంటామా? ఏదో ఒక రోజున మనం కూడా మూటముల సర్దుకుని వెళ్ళిపోవాల్సిందే కదా. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎవరికైతే దైవం అధికారం ఇస్తాడో, ప్రజలను పాలించండి అని చెప్పేసి అధికారం ఇస్తాడు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ రోజున? మస్జిద్, మందిరము, ముస్లింలు, లేకపోతే మరొక వర్గము అని ఈ రోజున ఇలా వర్గ విభేదం చేస్తున్నారు. ఏమండి, వీరిరు మధ్య ఏమంటారు, అవగాహన లోపాలు కల్పించి, వీరిని వీరు అర్థం చేసుకోకుండా, వీరిని అర్థం చేసుకోకుండా, వీరి మధ్య విభేదాలకు కారణం తాము అయ్యి తమ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అధికారాన్ని కాపాడుకోవడానికి, అధికారాన్ని బలోపేతం చేసుకోవడానికి కృషి చేస్తున్నారు. శాశ్వతంగా ఉంటారా? లేదు కదా. ఎప్పటికప్పుడు అయిపోయిందే కదా. ఇది ఎన్నో ప్రధానమంత్రులను చూసాం మనం కదా. మన దేశం ఎన్నో ప్రధానమంత్రులను చూసింది, ఇంకా ముందు కూడా బోలంత మందిని చూస్తుంది. అయితే ఇవ్వబడినటువంటి అధికారాన్ని మంచి కోసం ఉపయోగించారు, కలపడం కోసం ఉపయోగించారు, శాంతి కోసం ఉపయోగించారంటే అది పుణ్యార్జన. అది విభజించడానికి, విభేదాల కారణం అవడానికి, టెన్షన్స్ సృష్టించడానికి ఉపయోగించారంటే వారి యొక్క పనులకు వారు సమాధానం చెప్పుకుంటారు, ఫలితం అనిపిస్తారు. ఏదైనా దైవం అదే చెప్తున్నాడు. ఎంతో మంది గతించారు, వాళ్ళు ఇప్పుడు ఎక్కడ కూడా లేరు. మీరు కూడా అంతే జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాడు. సర్వేజన సుఖినో భవంతు. థాంక్యూ.